సకలాశ్వర కానుకతో మా పర్వత నేశ్వరి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో నాయన మరి గురువారం ప్రార్థన కూడికను ఎంతవరకు నా తండ్రి పాటల ద్వారా నీ బిడ్డలు బలపరిచారు వాడుతున్నారు. నేను ఈ యొక్క సమయంలో నీ పరిశుద్ధ వాక్యం ధ్యానించగా ఆ వాక్యం యొక్క ఆశీర్వాదంలో మేము పొందుకోవడానికి తెలుసుకోవడానికి మాకు సహాయం చేయించమని సమస్త మేలుతనివ్వమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క సమయంలో దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని ధ్యానించేద్దాము. మరి దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనతో ఆయన అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని గమనించాం. దేవుని స్తోత్రం. బైబిల్ యొక్క ఆరంభం నుంచి కూడా దేవుడు మనకి ఒక తండ్రిగా ఆయన మనకు కనబడుచున్నాడు. బైబిల్ ప్రారంభం అంటే ఆది కాండం నుంచి ఈ ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ఒక విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. చూడండి బైబిల్ గ్రంథంలో మనము ఆది కాండం చూస్తే ఈ ఆది కాండం నుండి ప్రకటన ఉన్నప్పుడు ఆది కాండంలో మొట్టమొదటిగా ఆయన చెప్పిన విషయాలు చూడండి. ఆది కాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక స్తోత్రం. చూడండి, దేవుడు తన స్వరూపమందే మనం పుట్టించాడు. రెండోది 28వ వచనం అంటాడు, దేవుడు వారిని ఆశ్రదించును అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని అన్నాడు. దేవుని స్తోత్రం. రెండోది ఏం చేశాడు? పిల్లలుగా ఉన్నటువంటి మనల్ని ఆస్వాదించాడు. 28వ వచనంలో మళ్ళీ 2వ వచనం చూస్తే అధికారం ఇచ్చాడు. ఏమిచ్చడమా? అధికారం. ఒకటేమో అభివృద్ధి పొందమన్నాడు, రెండేమో లోపరుచుకోవడం అంటే అధికారం. 29వ వచనం చూస్తే అంటాడు, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చి వృక్ష ఫలములకు ప్రతి వృక్షం మీకు ఇచ్చిన. చూడండి, బాధ్యత అంటే మనకి అవసరత ఇచ్చాడు. ఒక తండ్రిగా దేవుడు మనకి ఏం చేశాడు? ముందు తన స్వరూపాన్ని ఇచ్చాడు. 2 పిల్లలుగా మనల్ని ఆశీర్వదించాడు. 3 అధికారం ఇచ్చాడు. దాని సృష్టి 4 అవసరతలు తీర్చాడు. అదే స్తోత్రం. అదే 2వ అధ్యాయం ఆది కాండం 2వ అధ్యాయం 15లోకి వెళ్తే అక్కడ రాయబడిన మాట, మరియు దేవుడు యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకు దానిలో ఉంచాడు. దేవుని స్తోత్రం. బాధ్యతలు అప్పగించాడు. ఎలా చేయాలి అనేటువంటి దానిలో ఆయన బాధ్యతలు ఇచ్చాడు తండ్రిగా. అదే 16-17 వచనం చదివితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. దేవుని స్తోత్రం. అంటే ఆదేశించాడు, ఇవన్నీ తినవచ్చు. తర్వాత 17లో చూస్తే మంచి చెడ్డలను తినవచ్చు, వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినమని నిశ్చయముగా చచ్చిదని నరుని ఆజ్ఞాపించాడు. దాని స్తోత్రం. ఆదేశించాడు, ఇది తినండి అని చెప్పాడు. 2 ఆజ్ఞాపించాడు. ఒక తండ్రిగా మనకి ఏం చేస్తారైనా ఆదేశిస్తాడు, 2 అలాగే ఆజ్ఞాపిస్తాడు. దేవుని స్తోత్రం. అదే 18వ వచనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వానికి సాటైన సహాయము వాని కొరకు చేయుదును. దేవుని స్తోత్రం. తర్వాత ఒక తండ్రిగా వివాహం జరిపించాడు. ఆ తర్వాత మనం 22వ వచనం చూస్తే, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటన స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. తర్వాత 19వ వచనం ఏం చేశాడు అనంటే,
దేవుడు యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టినో సూచికకు అతని వద్దకు వాటి రప్పించిన జీవం గల ప్రతివానికి ఆదాము ఏ పేరు పెట్టినా ఆ పేరు దానికి కలిగింది. స్తోత్రం. పేర్లు ఏర్పాటు చేశాడు, పేర్లు పెట్టాడు, చక్కటి నామకరణ చేశాడు. తర్వాత 3వ అధ్యాయం 9వ వచనం చదివితే దేవుడిని యెహోవా ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన ఏమంటున్నాడు, ఎక్కడున్నాడు? అక్కర్లు కలిగి ఉన్నాడు. ఎక్కడైనా ఉన్నాడేమో, ఎటువంటి అక్కర్లో ఉన్నాడో దేవుడు పిలుస్తున్నాడు. మనం కూడా మన పిల్లలను నాన్న ఏం చేస్తున్నాం, ఏం తిన్నావు, ఎలా ఉన్నావు అన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు అలాగే మాట్లాడాడు. అదే 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే 3వ అధ్యాయం 15వ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూశాను అంటే శిక్షించాడు దేవుడు, శిక్ష వేశాడు. అదే 21వ వచనం కలిపితే దేవుడిని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారిని తొలగించారు. దేవుని స్తోత్రం. అప్పుడు వారి పాపములను విమోచించడానికి ఆయన చొక్కాయలు తొలగి, అదే ఈ రోజు మనం చూస్తున్నాం, రక్షణ ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే తండ్రి అయిన దేవుడు అనేటువంటి మాట, ఆ తండ్రి అయిన దేవుని మాట ధిక్కరించి ఆయన అవమానించేటువంటి కార్యాలు మనం చేస్తున్నాం అనేది ఒక మూల అంశమై మనము వాక్యంలోకి వెళ్తా ఉన్నాం. బైబిల్లో చూస్తే దేవుని పిల్లలుగా దేవుడు మనకు తండ్రిగా ఉన్నప్పుడు ఆయనను అనేక విధాలుగా మనము అవమానిస్తున్నాం. ఆ అవమానించే కార్యాల గురించి బైబిల్ మనకి తేటగా చెప్తాం. ఒక ఇంట్లో ఒక తండ్రి తన బిడ్డల మాట వినకలేనప్పుడు, కుమార్తెల మాట విన్నప్పుడు ఎంత బాధపడతాడు. కొన్నిసార్లు అనేకులతో చెప్పుకుని బాధపడుతూ ఉంటాడు, అదే నా ఇంట్లో నా మాట ఎవరంటలేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి అనుభవాలు లోపల ఉంటాయి. ఇది నా భర్త నా మానట్లేదు, నా భార్య నా మానట్లేదు అన్నట్లుగా ఉంటాం. ఇవన్నీ కూడా అవమానకరమైన పరిస్థితులు. కానీ మనం ఆది కాలం నుండి ప్రకటన వరకు తండ్రితో మనకున్న సంబంధాన్ని బట్టి ఆలోచన చేస్తే ఖచ్చితంగా మానవుడు విఫలమైపోయాడు అనమాట. ద్వితీయోపదేశకాండం చూస్తే 32వ అధ్యాయంలో మరి పూర్వకాల ప్రవక్త దేవుని యొక్క దాసుడిగా దేవుని సేవకుడిగా అభిషేకించబడిన మోషే అంటాడు. ద్వితీయోపదేశం 32వ అధ్యాయం 5-6 వచనాలను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో ఈ 5 వారు తమ ఆయన పుత్రులు కారు, వారు కలంకములు, మూర్ఖత్వము, వక్రమును, బుద్ధి లేని అవేకము అని ఇట్లు యెహోవాకు స్తోత్రం. వారు తమ్ము చెరుపుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆయన పుత్రులు కారు, వారు కళాంకులు. ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు. వీరు మోషే ఇశ్రాయేలు సమాజం యొక్క మరి వినికిట్లో ఈ కీర్తనలు పాడుతున్నాడు. అరే బాబు, వీళ్ళందరూ కూడా తాము తెరిపేసుకుంటున్నారా మంచి స్థితిని. అలాగే ఆయన పుత్రులు కాదు, వారి కళంకులు, మూర్ఖత గల వక్ర వంశమేలో బుద్ధి లేని అవివేక జనము ఇట్లా యెహోవాకు ప్రతీకారం చేయుదురా, ఆయన సృష్టించిన తండ్రి కాడా. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను పుట్టించి స్థాపించాడు కదా. కాబట్టి చాలా మంది ఆయన తండ్రి అయినప్పటికీ ఆ తండ్రికి ఏం చేస్తున్నారు, వీళ్ళు బుద్ధి లేని వాడిగా, మూర్ఖతంగా వాళ్ళు జీవిస్తారు, కళంకులుగా బతుకుతున్నారు, నిష్కళంకులుగా బతుకమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒక నీతి, యథార్థతను, పరిశుద్ధతను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా పూర్వకాల ప్రవక్త ఏమంటాడంటే, ఆయన తండ్రి కాడా, ఎందుకు మిమ్మల్ని చెప్పుకుంటున్నారు, మీరు ఎందుకు పాడైపోతున్నారు, తండ్రి చేతిలో మీరు ఎందుకు నిలవలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. రెండోది యెషయా గ్రంథం ఏమంటాడంటే 1వ అధ్యాయంలో యెషయా 1వ అధ్యాయంలో అంటాడు, మధ్యకాల ప్రవక్త అన్నాడు, నేను పిల్లల్ని పెంచాను, పెద్దవాన్ని
చేశాను. వారు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఏం చేశారమ్మా? అవమానం. తిరుగుబాటునప్పుడు అవమానం కదా తల్లికి, తండ్రికి అవమానం కదా, భర్తకు అవమానం కదా, భార్యకు అవమానం కదా, కోడలకు అవమానం కదా, అత్తగారు. ఇలా ఎవరైతే చెప్పిన మాట వినకపోవడం, చేయమన్నా పని చేస్తూ ఇలా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా డిజానర్గా ఫీల్ అవుతారు. దేవుని స్తోత్రం. నా మాట వినలేదు కదా అని మనసు నొచ్చుకుంటుంది. అదేవిధంగా నేను పిల్లలు పెంచాను, పెద్దవారిని చేశాను. అదే మలాకీ గ్రంథం ఉండాల్సి ఆలోచన ఉంటాడంటే, మలాకీలో తర్వాత ప్రభుత్వం ఏమంటాడంటే, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నేను మీ తండ్రిని కదా, నాకు ఘనత ఇవ్వాలి కదా, మరి ఏదది? ఏమైంది? దేవుని స్తోత్రం. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? దేవుని స్తోత్రం. కనుక తన పిల్లల మీద ఉన్నటువంటి ఆ ఫిర్యాదును మలాకి పుస్తకంలో దేవుడు రాయించాడంట. ఒకటి, వారైతే దాన్ని అంగీకరించలేదన్నమాట. మరి ప్రశ్నలు అడిగి దేవుడు ఎదిరించి మాట్లాడారు ఆ రోజుల్లో మలాకిలో. వాటిలో ఇక్కడ 5 విషయాలు మనకి కనపడతాయి. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ ప్రజలు, ఆ ఫిర్యాదులు ఈ మలాకి గ్రంథంలో 5 రకాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఏంటమ్మా? 5 రకాలు. ప్రశ్న ఒకటి, 5 ప్రశ్నలు. మొదటి చూడండి, మలాకి గ్రంథం 1:2 చూద్దాం. మలాకి గ్రంథము 1:2 యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపుచున్నాను. అయితే మీరు మా ఎడల ప్రేమ చూపించవద్దరు. ఏసావు యాకోబుకు అన్నా కూడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. ఏసావు ద్వేషించి అతనిని పర్వతములను పాడు చేయు, అతని స్వాస్థ్యమును ఈ మలాకి గ్రంథం 1:2 ప్రకారము ప్రభు ఏం చెప్తున్నాడంటే, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుని స్తోత్రం. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుతుంది? తండ్రి ప్రేమను ఇక్కడ చూడండి, ఏ విధముగా మా మీద ప్రేమ చూపిస్తున్నావు అన్న. నువ్వు మా ఎడల ఎలాంటి ప్రేమ చూపించాలి? ప్రశ్న వేస్తారు వీళ్ళు. ఏమా తండ్రి ప్రేమను ఏం చేస్తున్నావు? నువ్వు ఎలా ప్రేమించావు? మమ్మల్ని ఏం చేసావు? మాకు ఏం పెట్టావు? మమ్మల్ని ఏం చూసావు? మా బాధ మేము పడ్డాం అన్న వాళ్ళు ఉండరా లోపల? చాలా మంది తల్లిదండ్రులను వారి ప్రేమను చులకన చేస్తాం. అందుకే మనం ద్వితీయ పరీక్ష మనం బైబిల్ గ్రంథం చూస్తే మరి యొక్క మాటల ప్రకారం యాసాబు యాకోబు గురించి మనం చూస్తాం. యాసాబు యాకోబు. దేవుని స్తోత్రం. ఈ యాసాబు యాకోబుల జీవితంలో చూస్తే వీరు తండ్రి మాటను నిర్లక్ష్యం చేయలేదు. అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒక ప్రేమ కలిగి ఉంటారు. కనుక మనమే కాదు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి యోహాను సువార్త 15:15 చూద్దామా. ఒక ప్రశ్న చూసి మనం వదిలించుకుందాం. ఈ రాత్రి ప్రభు అన్నాడు, ఏ విషయమందు నువ్వు మాటల ప్రేమ చూపుతున్న నాడు ప్రజలు అన్నారంట, దానికి తండ్రి ప్రేమను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగురో అది ఆయనని అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలమును నియమించుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించింది. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడమ్మా? మన ఏర్పరచాడు. ఆయనే మనం ఏర్పరచుకున్నాడు. మనం ఏదో దేవుని భక్తి చేయాలి ఆలోచన మనల్ని ఆయన ఎక్కడ చేయపరచుకుని రాత్రి దేవుని సన్నిధికి నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చూసినట్లయితే జగత్ పునాది వేయబడక మునిపే మనం దేవుడు ఏర్పరచుకున్నాడట. కనుక మనం ఆయన అతిశయపడ వీలు లేదని అందరూ భక్తులైన వాడు. ఏంటమ్మా? ఎఫెసీయులు 2:8-9 మనం చూసినట్లయితే బైబిల్ చెప్తాం, కృపచేతనే రక్షింపబడినారు. ఇది మీ వల్ల కలిగినది కాదు. ఏంటమ్మా? దేవుని వారికి అంట. దేవుని స్తోత్రం. కాబట్టి జగత్ పునాది వేయబడక ముందు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు.
కాబట్టి అలాంటప్పుడు మనం ఎలా అడుగుతాం, ఏ విషయం మంది మా మీద నువ్వు మా ఏమైనా ప్రేమ చూపుతున్నాను ఎలా చెప్తాం? బిగినింగ్ నుంచే దేవుడు మనకు కాపాడుతున్నాడు కదా. అదే స్తోత్రం. యెహోషువ 1:12 ప్రకారం మనం చూసినట్లయితే క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ తన్ను ఎరిగిన వారు ఎవరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం నుంచి వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. కానీ మన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు చెప్పకుండా ఉంటే నేను ప్రభుని కనుగొన్నానని, నేను మానవలసి పొందానని, నేను క్రీస్తు చెంతకు వచ్చానని లేదు. ఆయన నన్ను వెతికి కనుగొన్నాడు. ఇప్పుడు కూడా ప్రభుని కనుగొన్నా, నేను ప్రభు మనసు తెలిసి నాకు అలాగే ప్రభు చెంతకు వస్తాడు అని చెప్పడం కాదు, మనం ఆయన వెతికి వెళ్ళాలి. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎలా ఉండాలమ్మా? వెతుకుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ దేవుని ప్రేమను అనుదినము మరి పాడి స్థుతించుచున్నావా? అంటే పాటలు పాడుతారు కొన్ని సాయంకాలం ఎన్ని పాటలు ఏం పాడుతున్నారు మనకంటే లేకపోతే దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూడండి, ఆదికాండం 20:29 నుంచి 30-32 వచ్చిన చూసినట్లయితే అక్కడ ఇష్షాకు రెబెక్కా పట్ల కలిగినటువంటి కార్యాలు మనం చూస్తాం. వారి విశ్వాస జీవితంలో ఆయన వెతికి ఉన్నారా, ఆయన కనుగొన్నారు. వాళ్ళు దేవుని ప్రేమను అనుదినం నుండి ఆడి స్థుతిస్తూ ఉన్నాం. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 5:7 అంటాడు, ఆయన ప్రేమ సిలువెందు లేదా కల్వరెందు పరాకాష్ఠకు చేరింది, దేవుని ప్రేమను ఆనందము పాడి స్తుతించేటువంటి వారు అని చెప్పి ఈరోజు చాలా మంది బాధపడతాం. దేవుడు అంటున్నాడు, మానవానికి కృతజ్ఞతలు చేర్పిస్తాను అని, ప్రతి దోష పాపాన్ని తీసివేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని అంగీకరించడం ద్వారానే పిల్లలు అవుతామని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనము మన సాక్ష్యం పంచుకున్నప్పుడు చెప్పకూడదు ఏంటంటే, నేను ప్రభువుని కనుగొన్నాను, నేను మారుమనసు పొందాను, నేను క్రీస్తుని చెందాను అని చెప్పకూడదు. దేవుని స్తోత్రం. అలాంటి పరిస్థితులు మనం కలిగి ఉండకూడదు. కానీ చాలా మంది బహు జాగ్రత్త దినాల్లో ఉండాలని ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి తండ్రి దేవుని ఆహ్వానించే కార్యాల గురించి ఒక్కొక్కటి మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క కృప, కనికరము, సంపన్నత మన మీద, మన కుటుంబాల మీద, ఈ చేసే ఫ్యామిలీ మెంబర్ మీద, అనేకుల మీద దినాలు చాలా భయంకర దినాలు వస్తున్నాయమ్మా. వ్యతిరేకత చూస్తున్నారు మీరు, వైరల్ అవుతున్న వీడియోస్. ఇప్పుడు చూడండి, క్రైస్తవులకు చాలా కష్టం వచ్చింది. అంతసేపు మనవాళ్ళని ప్రార్థించుకుంటే పక్క వాళ్ళ మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆ క్రైస్తవ సువార్త ఆగిపోయినటువంటి పరిస్థితి. కనుక అలాగే నా కాకుండా ఎవరి క్రియలు వారు పెట్టి వారు ముందుకు వెళ్తారు. కనుక ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని అనుసరించి జీవించవలసిన వారు ఉండాలి. ఆయన రావాల్సిన గత ఈ ఘనత ఏమవుతుంది అన్నట్లుగా ఉండాలి. కనుక తద్వారా మనం ఒకవేళ ఈ లోకంలో జీవిస్తూ దేవునికి దొరకట్లేదు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకుంటాము. ఖచ్చితంగా మనం చూస్తున్నాడు. అయితే మనం తెలిసిన తర్వాత వాక్యం తప్పు అని చెప్పినప్పుడు దాన్ని విడిచిపెట్టి మరలా ప్రభు దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాత్రి ప్రభు తండ్రి దేవుడు అవమానించే కార్యాలు, తండ్రి బాటలో తండ్రి నిదానంలో జీవిస్తున్నాడు చెప్పేవాళ్ళు తండ్రికి ఎంత విలువిస్తున్నారు. అట్ ద సేమ్ టైం సృష్టిగత దేవుడు కూడా అంతే విలువిస్తున్నాడని ఆ బైబిల్ బట్టి చెప్తాం. కనుక ఈ యొక్క ప్రేమ, ఆయన ప్రేమ ఎలా చూపించాడు నా మీద, ఏ విధంగా చూపించావు అని ప్రశ్న విషయానికి కారణం అంటే, మరి మనము ఆయన దగ్గర చులకన భావంతో మాట్లాడుకోవడం. చులకన భావం ఎప్పుడు కూడా నా దేవుడు నాకు ఏం చేయలేదమ్మా, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాను, ఏం జరుగుతలేదు అని చాలా విసిగిపోతూ ఉంటారు. కొన్ని కులాలు కదా అన్ని జనం అంటారు, ఎందుకు వచ్చిందని బాబు మీరు వచ్చేదో ప్రార్థన చేస్తున్నారు చేసుకున్నా కానీ అసలు పనులు జరుగుతలేదు, ఏం కూడా ఏం జరుగుతుంది అని వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తే గుండె తగ్గిపోతాం. ఈజీగా దేవుని అవమానపరిచేస్తాం. ఏం చేశారని దేవుడు నాకు ఏం చేశారని, నేను అడిగిన ఏమైనా ఇచ్చాడా, నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను అని మరి చెప్తా ఉన్నాను చాలా మంది. కాబట్టి ఈ రాత్రి మనం ఎన్నడూ కూడా ఈ వాక్యం నుంచి మనం తెలుసుకున్న సత్యం ఏంటమ్మా, మన ఎన్నడూ దేవుని అవమానించే పరిస్థితులు, అవమానించే కార్యాలు, అవమానించే మాటలు మన నోట రాకుండా దేవుడు ఎప్పుడు కూడా కనపరుస్తూ ఆరాధించే వరకు అంటే కృప దేవుడు అనేకులకు దయచేసి బలపరచును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీకు వందనాలు. రాత్రి ప్రభువా
అయ్యా మరి నువ్వు తండ్రి ఉన్నావు కనుక తండ్రి అయిన దేవుని కావలసిన ఘనత ఏమవుతుంది ప్రభా, మరి మీరే సహాయం చేయండి. అనేకమైన రీతిగా అనేకమైన పద్ధతుల ప్రభావం మేము తండ్రి నేను కలిగి ఉన్నాను ఆయన. అనేకమైనటువంటి సహాయ సహకారాలు ప్రభావం ఎదురు భద్రపరిచాను, కృప చూపించండి. నాయన ఈ రాత్రి మీ బిడ్డని సన్నిధికి వచ్చారు తండ్రి. మీరు ఎంతో విశ్వాసంతో వచ్చారు, బాధతో వచ్చారు, కష్టంతో వచ్చారు, సమస్యతో వచ్చారు, మానసిక ఒత్తిడితో వచ్చారు ప్రభావం. అనేక దూరపరిచి శ్రేయించారు, స్వేచ్ఛను, శాంతిని, సమాధానం తెచ్చింది. అయ్యా ఈ రాత్రి వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించిన బిడ్డలు బలోపేతం చేయండి. ఏసయానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అద్భుతమైనటువంటి నేను సహాయము సహకారాలు అయినా అందించబడినటువంటి వారుగా నేను సంఘానికి సహకారంలో సహాయం చేయండి, కుటుంబంలో బలపడడానికి సహాయం చేయండి, చదువులు సహాయం చేయండి, ఉద్యోగులు సహాయం చేయండి, వ్యాపారులు సహాయం చేయండి, వారి వారి పని పాటల సహాయం చేయండి, గృహాలు కేంద్రంలో ప్రతి దృష్టి తోడ్పరచండి, తొలగించండి, ఆయన కార్యం జరిగి సహాయం చేయండి. రాత్రి ప్రభావ ప్రాంతం ద్వారా గొప్ప కార్యంలో ప్రభుత్వ ఆశీర్వాదం నింపి బలపడడానికి సహాయం చేయండి. సంస్థ మహిమను గాంధీ ప్రభావం గారు ఏసే పరిశుద్ధంలో ఈ ప్రార్థనని సమర్పించి వేడుకొంచున్నామ తండ్రి. ఆమేన్. పరలోకమైన మాకు తండ్రి, మీ నామం పరిశుద్ధపడి మీ రాజ్యం చెంత ప్రకారం రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. తండ్రి దేవుడి ప్రేమ కుమారుని ఆత్మ పరిశుద్ధాత్మని సావం కూడా పిల్లలకి ప్రాంతీయంగా నేను మరి సహోదరి నేను జ్యోతం గారి కొరకు సంపూర్ణ స్వస్థ పొందినట్లుగా ఇలా అనేక ప్రాంతంలో అందరిని బట్టి సెంటర్లో మాట్లాడుతుండగా అందులో జరిగిన మహిళించుకున్నాను. ఎస్ఏ పరిశుద్ధంలో ఈ ప్రార్థన అడిగి సమర్పించినామ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుని ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము తోడే ఉండి బలపరిచి నడిపించిన దాకా. బలో క్రీస్తు మహారాజుకి, పాపరక్షణ యేసయ్యకు, త్వరగా రాబోచిన మెస్సయ్యకు హల్లెలూయా హల్లెలూయా చెప్పలు కొట్టి ఉంటారు. అందరికీ వందనాలమ్మా. యథావిధిగా మన ప్రార్థన మీరు